మనం మార్చి సమగ్ర సస్యరక్షణ రైతులతో మీటింగ్ పెట్టుకోవాలి. ముందులో దోమల కన్నా ఎక్కువ ఉంటుంది. మనం మార్చి సమగ్ర సస్యరక్షణ అవేర్నెస్ సార్. ఇక్కడ దగ్గర ఒక 300 ఏజ్తో సంబంధం లేకుండా, సీడ్తో సంబంధం లేకుండా ప్రతి చేలో ఈ సమస్య 10 రోజుల మొక్క దగ్గర నుంచి 90 రోజుల మొక్కతో సహా ఇంటి సమస్య ఏంటంటే జనరల్గా సబ్సిడీ మీద ఇస్తే ఏంటంటే సార్ రైతు కొంచెం తొందరగా 5 సంవత్సరాలు మీ డిపార్ట్మెంట్ ఎక్కడుందన్నా? రాష్ట్రంలో లేదు కదా. వదిలేండి, దాని గురించి మీరు కొద్దిగా ఎడ్యుకేట్ చేయండి, మీటింగ్ పెట్టండి. దీనికి ఏంటి నష్ట నివారణ చర్యలు ఏంటో చెప్పండి. సార్ ఇప్పటివరకు గ్యాస్ అంటే దూరం అయింది, అందుకని ఆ కారణం చేత రేట్లు పెట్టుకోవడానికి కౌంటర్ పెట్టుకోవడానికి కారణం ఇసుకించింది. దేనివల్ల పల్నాడు ప్రాంతంలో కాటన్ వేసిన ప్రతి ఏరియాలో కూడా ఈరోజు రసం పిలిచే పురుగు వల్ల పంట ఆకు ముడత అంతా కూడా నష్టం కూడా జరుగుతూ ఉంది. సో ఈరోజు ఒకసారి మనం చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని కూడా యాక్టివ్గా అమ్మని చెప్తా ఉన్నాం. గ్రామాలకు వెళ్ళి రైతులతోని సమావేశాలు ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టమని చెప్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మనం చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ చాలా పనులు కూడా జరగలేదు. గతంలో 14-19 మధ్య తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి అనేక కార్యక్రమాలు చేశాము. సబ్సిడీ ఎరువులు కానీ, అదేవిధంగా విత్తనాలు కానీ, రైతు రథాలు ట్రాక్టర్లు కానీ, టార్పాలిన్ పంటలు కానీ, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా చాలా చేశాం. కానీ 5 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్ని కనీసం సమీక్ష కూడా చేయలేదు. సో అందుకని నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు. ఇది రైతులకి అండదండలుగా ఉండే ప్రభుత్వం. తప్పకుండా ఇలాంటి వాటిని మీరు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి ఎప్పటికప్పుడు రైతులను కూడా ఎడ్యుకేట్ చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టండి. ప్రభుత్వ పరంగా రైతాంగానికి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా అండదండలుగా కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది. మళ్ళా త్వరలోనే మీతో సమీక్ష చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా, అంటే వచ్చే సీజన్కి ఇలాంటివి జరగడం ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకొని, అదేవిధంగా సాయిల్ టెస్ట్ కూడా చేసి దాన్ని కూడా అన్ని విధాలుగా చేసేదాన్ని కూడా అధికారులు కూడా చర్యలు తీసుకోమని కూడా చెప్తా ఉన్నాం. దీన్ని కూడా ఈరోజు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టడం, అదేవిధంగా నష్టం జరిగిన పైరుకి ఏమన్నా ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందేందుకు కూడా చర్యలు తీసుకుంటే వాటర్ మనం సాగు ఇప్పుడు మనం చేసినాయండి. అప్పుడు మనం మాత్రం చేయకూడదు. మధ్యలో అసలు ఈ 5 ఏళ్ళలో
మళ్ళీ ఎక్కడ పడేది తెలియదు. ఈతో మాట్లాడతాను నార్మల్ అయిపోతుంది. మళ్ళీ వస్తాయి నేను వదిలేరు ఆల్రెడీ సార్ కౌరు వల్ల సోషల్